వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. జీవీఎంసీలో ఏదైతే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వివిధ విభాగాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పారిశుద్ధ్యం, నీటి సరఫరా, అలాగే పలు విభాగాల్లో 60 సంవత్సరాలు పూర్తయి అలాగే చనిపోయిన వారి ప్లేసులు ఇప్పటి వరకు కూడా ఎవరికి నియామకాలు చేపట్టలేదు. ఆ నియామకాలన్నీ కూడా చనిపోయిన వారు లేదా పదవి విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులకే ఇవ్వాలని కోరుతూ యూనియన్ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ నేటి వరకు ఆ డిమాండ్గానే ఉండడంతో వీరు ఇవాళ నుంచి విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాధ్యక్షలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో యూనియన్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. చెప్పండి సార్, మీరు గతం నుంచి పోరాటం చేస్తున్నారు. చాలామంది అంటే రోజులు గడుస్తుంటే రిటైర్మెంట్లు అవుతున్నారు కానీ ఆ పోస్టులని ఫిల్ చేయడం లేదు. సో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? చివరిసారిగా మేము చెప్తా మా డిమాండ్ ఏంటంటే చివరిసారిగా 2022లో కొన్ని పోస్టులు ఫిలప్ చేశారు. అది 256 పోస్టులు పబ్లిక్ హెల్త్లో ఉంటే 200 పోస్టులు ఆ రోజు ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో ఇంజనీరింగ్ సెక్షన్లో చనిపోయారు, దిగిపోయారు. అలాగే వాటర్ సప్లై కానీ, యూజీడీ కానీ, వెటర్నరీ కానీ, పార్కులు కానీ అన్ని సెక్షన్స్లో కూడా చాలా మంది కార్మికులు చనిపోయారు. ప్రధానంగా పబ్లిక్ హెల్త్ వర్కర్లోనే సెక్షన్లోనే ఇప్పటికీ 400 పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ పోస్టులు ఇవ్వడానికి వీరు ఏమంటారంటే గవర్నమెంట్ అప్రూవల్ అంటారు. శాంక్షన్ పోస్టులు అవి. శాంక్షన్ పోస్టులో మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ అప్రూవల్ అవసరం లేదు. కార్మికుడు చనిపోయాడు, ఖాళీ అయ్యింది. రిటైర్ అయ్యాడు, ఖాళీ అయ్యింది. మరి గతంలో ఎలా ఫిలప్ చేశారు? మరి కౌన్సిల్ తీర్మానం ఎలా చేసింది? ఈరోజు మా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉండాలంటున్నారు. ఈ మధ్యకాలంలో విజయనగరంలో 15 మంది డెత్ పోస్టులు వేసుకున్నారు, సాలూరులో వేసుకున్నారు. అంటే ఒక విశాఖపట్నం సంబంధించిన మీ కౌన్సిల్ తీర్మానం చెల్లదు, గవర్నమెంట్ గైడ్లైన్స్ కావాలి. మా డిమాండ్ ఏంటంటే తక్షణమే బేసరతుగా మా ఉద్యోగాలు మేము ఇవ్వకపోతే ఇవి ఒక్కరోజు దీక్ష చేస్తున్నాం. వీళ్ళందరూ బాధితులు, ఆ కుటుంబ సభ్యులు అందరూ దీక్ష చేస్తున్నాం. లేని ఎడల రానున్న రోజులు ఈ ఒక్కరోజు దీక్ష కాకపోయి నిరవధిక సమ్మెకి మేము అందరం కూడా రెడీ అవుతామని చెప్పేసి సందర్భంగా ప్రధానంగా కమిషనర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే దాదాపు 2020 నుంచి ఇప్పటి వరకు కూడా ఫిలప్ చేయలేదు. ఏం చెప్తున్నారు మీరు? తప్పతప్పాలుగా అధికారులను కలిశారు, కమిషనర్ని కలిశారు, ఏం చెప్తున్నారు? చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉండాలి, గవర్నమెంట్ పర్మిషన్ కావాలంటున్నారు. మరి గవర్నమెంట్ పర్మిషన్ కావాలంటే మొన్నే 2025 ఏప్రిల్లో విజయవాడలో 50 మంది జాయిన్ చేసుకున్నారు. మరి అక్కడ కలెక్టర్ గారు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి చేయించుకున్నారు. అలాగే విజయనగరంలో చేశారు, సాలూరులో చేశారు. మరి విశాఖపట్నం వరకైనా గవర్నమెంట్ గైడ్లైన్స్ కావాలి. మరి పక్క జిల్లాలు చేసినట్టు మనం కూడా చేయాలి కదా. ఒక రకంగా చెప్పాలంటే తప్పించుకునే మార్గం తప్ప వేరేం కాదు. తక్షణమే కౌన్సిల్ తీర్మానం కూడా చేసింది. రేపు 18తో కౌన్సిల్ కూడా రివాల్వ్ అయిపోతుంది. మేము అవసరమైతే కలెక్టర్ దగ్గర మేము ముట్టడిస్తాం. కలెక్టర్ కూడా పర్మిషన్, ఎందుకంటే ఆప్కాస్ డైరెక్టర్ కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ దగ్గర మేము ధర్నా చేస్తాం, కలెక్టర్ దగ్గర విన్నవించుకుంటాం. అప్పటికీ మా ఉద్యోగాలు కాకపోతే మాకు ఆత్మహత్యలు తప్ప వేరే శరణ్యం లేదు. చాలామంది ఆరోగ్యాలు పాడయ్యాయి, చనిపోయారు. ఆ రకరకాల వాయువులు పిలుస్తున్నారు, సేఫ్టీస్ ఎవరు, మాస్కులు ఎవరు, అయినా పనిచేస్తున్నాం. విశాఖపట్నానికి ర్యాంకులు తీసుకొస్తున్నాం, స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులు తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో వచ్చే స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ర్యాంక్ కోసం రాత్రనక పగలనక పనిచేస్తూ ఉన్నారు. సంఖ్య తగ్గిపోతుంది, పనిభారం పెరిగిపోతుంది. వెంటనే ఫిలప్ చేస్తే మరింత ర్యాంక్ వస్తుంది. నెంబర్ 1 ర్యాంక్ కావాలంటే కార్మికుల సంఖ్య పెరగాలి తప్ప ఉన్న కార్మికులతో పనిచేసి కూడా ర్యాంక్ అయితే రావడం కష్టం అని చెప్పేసి మేము కమిషనర్ గారిని మేము విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజారోగ్యం, ఏదైతే నీటి సరఫరా, ఇవన్నీ కూడా కీలకమైన విభాగాలు. సో రిటైర్మెంట్ అయిపోవడం, చనిపోవడంతో అంటే మిగతా కార్మికుల మీద పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. సో మీరంతా కలిసి ఏం అడుగుతున్నారు? ప్రధానంగా ఏం డిమాండ్? మేము అడిగేది ప్రధానంగా ఎవరైతే రిటైర్మెంట్ అయిపోయారో, ఎవరైతే చనిపోయారో, లేకపోతే ఇప్పుడు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ యొక్క స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫిలప్ చేయండి అని అడుగుతున్నాం. జీవీఎంసీలో సుమారు 10,000 మంది కార్మికులు ఉన్నారు. ఇందులో ఎలా చూసుకున్నా ఒక 500 మంది లేదా ఒక 700 మంది వరకు చనిపోయిన వాళ్ళు 60 సంవత్సరాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళ పిల్లలతో ఫిలప్ చేయమని తప్ప కొత్త వాళ్ళు ఎవరైనా వేసుకోవడం మేము చెప్పట్లేదు. కాబట్టి వాళ్ళ పిల్లలతో ఫిలప్ చేయొచ్చు. ఈరోజు ప్రభుత్వం అంటారు కదా, రాజు తలుచుకుంటే దెబ్బల కరువు కాదు, ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళ పిల్లలకి పోస్టులు వేయడం పెద్ద కారణం కాదు. కాబట్టి ఇప్పటికే చెప్తుంది ప్రభుత్వం కూడా చెప్తుంది, ఎవరైతే డైలీ వేజ్ ఉందో డైలీ వేజ్ చేసుకోండి, లేదా ఇంకొకళ్ళు వేసుకోండి. అంటే డైలీ వేజ్ చేసుకోవడం పెట్టి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఇందులోనే పనిచేసి ఈ యొక్క ప్రజలు విశాఖపట్నంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క మలమూత్రాలు ఎత్తి శుభ్రం చేసి వీళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా పాడు చేసుకుని ఉన్న కార్మికుల పిల్లలతో ఏదో ఉద్యోగాలు ఫిలప్ చేయకుండా ఎవరో డైలీ వేజ్తో వేసుకొని ఫిలప్ చేసుకోవడం పెట్టి మొన్నే 300 మందిని కార్పొరేటర్లు వేసుకున్నారు. మరి వేసుకున్నప్పుడు కూడా మరి వీళ్ళు గుర్తు రాలేదు ఇప్పుడు కూడా. కాబట్టి వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలతోనే వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఫిలప్ చేయమని అడుగుతున్నాం. పోనీ నువ్వు ఫిలప్ చేయనంటున్నావు, చనిపోయిన పోస్టులు మాత్రం ఇస్తాం అంటున్నారు. పోనీ చనిపోయిన పోస్టులు ఇచ్చిన తర్వాత మరి 10-15 సంవత్సరాల పాటు ఇక్కడ పనిచేసిన కార్మికులు ఆ యొక్క కార్మికుల కుటుంబాలకి కొన్ని నష్టపరిహారం ఇవ్వాలి కదా. కాబట్టి 15 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి ఒక కార్మిక కుటుంబానికి, తప్పే ఉంది. మీరు మొన్న కరోనా టైంలో పనిచేశారు కాబట్టి ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నావు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కాదు చెప్పాల్సింది. ఆ రోజు ఏమన్నావు? మున్సిపల్ కార్మికుల కంటే బాగా పనిచేసిన ఎవరు లేరు. కాబట్టి కరోనాను ఎదుర్కొన్న వాళ్ళు కూడా మున్సిపల్ కార్మికులు, వాళ్ళ మీద పువ్వులు
పువ్వులు చల్లండి, వాళ్ళ పాలుతో కడగండి అని అక్కడ ఉన్న మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్తారు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. కానీ మీరు చెప్తుంటారు కదా దేవుడి విగ్రహాలకి ఏమో అక్కడ నైవేద్యం పెట్టి వెనక్కి తెచ్చేసుకుంటారు. అలాంటి చందనంగా ఈరోజు ప్రభుత్వం ఎవరిస్తుంది. కాబట్టి ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వాలి. మొన్న మీరు చెప్పారు ఏమని, మొన్న విజయవాడ మొత్తం కూడా మునిగిపోతుంది, మునుపటేరు మొత్తం కూడా మునిగిపోతుంది, కాబట్టి కార్మికులందరూ రండి విజయవాడ మొత్తం బాగు చేద్దాం అన్నారు. కాబట్టి ప్రభుత్వం చెప్పింది కాబట్టి వెళ్ళాలని చెప్తాను. ఇక్కడ భార్య పిల్లలు వదిలేసుకొని వినాయక చవితిని కూడా చూడకుండా మొత్తం కుటుంబాలతో పాటు విజయవాడ వెళ్ళారు. విజయవాడలో ఉన్న ప్రజలందరూ కూడా రక్షించారు. నీటిలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి తీశారు. అక్కడ మొత్తం బ్లీచింగ్ అంతా కూడా జల్లినప్పుడు చేతులు కాలిపోయినా సరే ప్రజల కోసం వీళ్ళ యొక్క ప్రాణాలు త్యాగం చేసి మొత్తం ఆ రోజు పనిచేశారు. మరి పనిచేసిన కార్మికులందరూ కూడా ఈరోజు ఆ రోజు అన్నారు 10 రోజుల్లో విజయవాడ మొత్తం బాగు చేశారని. ఎవరు బాగు చేశారు? మున్సిపల్ కార్మికులందరూ ప్రాణాలు దిగించి పనిచేశారు కాబట్టి విజయవాడ బాగు చేశారు. లేకపోతే మనం ఎవరో ఒకరు బాగు చేసేలేరు కదా. కాబట్టి అలా బాగు చేసిన కార్మికులు ఏం చేయాలి? వాళ్ళ గుండెల్లో పెట్టుకోవాలి, వాళ్ళు నిజంగా కడుపులో పెట్టుకొని ఆ కుటుంబాలకు తీసుకొచ్చి మీకేమి ఇబ్బంది ఉంది, మీకేం నష్టం ఉంది, కాబట్టి మిమ్మల్ని అందరూ పూర్తి చేస్తానని చెప్పేసి ప్రభుత్వం చెప్పాలి. మరి ఆ దిశగా ఆలోచించడం అనేసి డైలీ వేజ్ ఇస్తాను ఇంకోటి ఇస్తాను అంతే కుదరదు. కాబట్టి ఇప్పటికైనా సరే మాత్రం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ యొక్క కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగాలు ఇచ్చి, ఇదిగో మేము ఇంతమందిని ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి ఆ యొక్క కార్మికుల కుటుంబాలు నిలబెట్టామని చెప్తాను మీరు చెప్పుకోండి. కాబట్టి అంతవరకు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమం మాత్రం చేస్తాం. కాబట్టి ఆ ఉద్యమం వల్ల ఏదైనా సరే మాత్రం ప్రజలకు కానీ తీవ్ర అనారోగ్యానికి గురైతే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ జీవీఎం? ఇప్పటికీ జీవీఎంసీలో సుమారు 400కు పైగా డెత్ పోస్టులు ఉన్నాయి. అలాగే 60 సంవత్సరాల పోస్టులు చూసుకుంటే ఇప్పటికి ఎలా లేదన్నా 250 నుంచి 300 అనారోగ్యం పోస్టులు ఉన్నాయి. కాబట్టి మొత్తం చూసుకుంటే 700-800 మాత్రమే ఉన్నాయి, అంతగానే ఎక్కువ లేవు. కాబట్టి వాళ్ళ కుటుంబాలతోనే ఫిలప్ చేయాలి. అది ఫిలప్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఆప్కోస్ ద్వారా జీతం ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఈవిడ ఆప్కోస్లో పనిచేస్తుంది, 21,000 రూపాయలు జీతం వస్తుంది. మరి రేపేమన్నాడు? కాంట్రాక్ట్ ద్వారా తీసుకుంటారు అంటాడు. కాంట్రాక్ట్ ద్వారా తీసుకుంటే ఏంటి? 12,000 రూపాయలు డైలీ వేజ్ ఇస్తానంటాడు. ఈ రోజు వరకు 21,000 రూపాయలు జీతం తీసుకునేవాడు 12,000 రూపాయలు జీతానికి డైలీ వేజ్ జాయిన్ చేస్తానంటే ఎలా జాయిన్ అవుతారు? కాబట్టి ఇప్పటికైనా సరే వెంటనే ఆ కుటుంబాలు ఉద్యోగాలు తీసుకొని ఆప్కోస్ ద్వారా ఉద్యోగాలు తీసుకోవాలి, ఆప్కోస్లో జాయిన్ చేయాలి, ఆ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి. ఇది సిఐటి యూనియన్ డిమాండ్ చేస్తున్నాం. నేను జీవీఎంసీలో చేశాను, 15 సంవత్సరాల పైనే చేశాను, తక్కువ చేశాను. సడన్గా 4 రోజులు ఉందనగా అమ్మ నీ డ్యూటీ అయిపోయింది, నీకు 60 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంక నువ్వు దిగిపోవాలన్నారు. దిగిపోవాలంటే నా పోషాకారం ఏటీ లేదు బాబు, మరి నేను ఎలా దిగిపోవాలంటే ప్రభుత్వం చూసుకుంటుందమ్మా నిన్న అన్నారు. అనగానే సరే అనేసి నేను వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి నేను పోషాకారం నా కొడుకు చనిపోయాడు, ఆ పిల్లలకి 2 పిల్లలు, ఆ పిల్లలకి ఆ భార్యకి ఏ పోషాకారం లేదు. లేకపోతే బీచ్లోని కాగితాలు ఏరుకుంటున్నాను, బాటిళ్ళు ఏరుకుంటున్నాను, అవి పోషాకారం చేసుకుంటున్నాను. అవి పోషాకారంగా రావు కదా బాబు, ఎంత వస్తాయి? మహా అయితే కేజీకి 10-20 ఇస్తారు. అవి అట్టుకొచ్చి అద్దెం కట్టుకుంటాను, పిల్లలకేం పెడతాను, కరెంట్ బిల్లు ఏం కట్టుకుంటాను. నా పరిస్థితి ఇలాగుంది. నా పరిస్థితిలో ఎవ్వరూ ముందుకు రాకుంటున్నారు. పిల్లలు ఉన్నారు, ఎవరి మట్టుకు ఆలే ఉన్నారు, ఆలుపై మామూలుగా కూలి పనులే, ఎవరికెవరు చూస్తారు? నాకు పోషాకారం అంటూ సరిలేదు. ముసలోడు కాలు చెయ్య బాగులేదు, ముసలోడు మంచం మీద ఉన్నాడు, నేను కాగితాలు ఏరుకుంటున్నాను. నా పరిస్థితి ఏటో ముందుగా ఇచ్చేసి నాకు ఏదో పోషాకారం ఇస్తారని ఆశిస్తున్నాను. నా తరపున నాకు వాళ్ళకి ఇస్తారని ఆ పిల్లలు పెంచుకుంటుంది. అది బాబు నాకు కావాల్సింది. మీది ఎప్పుడు ఏం జరిగింది మీకు ఉద్యోగం? మా ఆయన గారు చనిపోయారండి. ఇప్పుడు దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది చనిపోయింది. జీవీఎంసీలో చేసేవారు, డ్యూటీ చేస్తుండగా చనిపోయారు. చనిపోతే ఇంతవరకు 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు వరకు డ్యూటీ రాలేదు. మేము ఎలా బ్రతకాలనేది మాకు పోషాకారం ఏం లేదండి. రెంట్లు కట్టుకొని మేము బతుకుతున్నాం అనమాట. మాకు ఆస్తులు అంతస్తులు ఏం లేవండి. ఇప్పుడు చనిపోయి 3వ సంవత్సరం వచ్చేసిందండి ఆల్రెడీ. ఇప్పుడు 6 నెలలు వస్తే 3 వెళ్ళిపోయి 4 వస్తుంది, 4 సంవత్సరాలు అయిపోతుంది. కానీ డ్యూటీ ఇవ్వలేదండి. డ్యూటీ కోసం మేము ఎదురు చూస్తున్నామండి. ఏ విభాగంలో పనిచేస్తున్నాము? ఎంఈపీలోనండి. ఎంఈపీ ఎందులో? జీవీఎంసీలో చేస్తున్నారు, పారిశుద్ధ కార్మికులండి. అవునండి. మరి మీరు అధికారులను కలిసారా? ఏం సమాధానం? ఏం సమాధానం? ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అంటున్నారు. మేము అందుకే ఇంకా ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా మేము మాకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నామండి. అందుకే మా డ్యూటీలు మాకు వస్తే చాలండి, మాకు ఇంకేం వద్దు. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామండి, సిద్ధంగా ఉన్నాం. మా డ్యూటీలు మాకు రావాలి, మా పిల్లలు పోషించుకోవాలి కదండి, అది అంతేనండి. ఇది జీవీఎంసీ కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా చెప్తున్న విషయాలు. ఏదైతే జీవీఎంసీలో 60 సంవత్సరాలు పైబడి అలాగే మరణించిన వారి పోస్టులు దాదాపు 700 పైగా ఉన్నాయని, ఈ పోస్టులకు సంబంధించి ఆప్కాస్ ద్వారా ఈ
నియామకాలు జరిపించిన అనంతరం వీరికి ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో చెల్లిస్తే కేవలం 12,000 రూపాయల జీతం వస్తుందని, ఆప్కాస్ ద్వారా చెల్లిస్తే వీరికి 21,000 జీతం వస్తుందని తక్షణమే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందించి జీవీఎంసీ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.